నమస్తే ఆల్ ఆఫ్ యూ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో సో ఇన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఫైండ్ యూనిట్స్ డిజిట్ ఇన్ ద 254 పవర్ 102 ప్లస్ 244 పవర్ 103. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వచ్చే ఫైనల్ సొల్యూషన్ లో యూనిట్స్ ప్లేస్ లో వచ్చే డిజిట్ కావాలి. సో దట్ మీన్స్ ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ ఏముంది 4, ఇక్కడ 4. ఓకే, దీనికి మనం రూల్స్ తెలుసుకున్నాం. 4కి రూల్ ఈవెన్ నెంబర్ ఉంటే దాని యూనిట్స్ ప్లేస్ లో 6. 4కి పవర్ లో n వాల్యూ ఆడ్ నెంబర్ అయితే దానికి యూనిట్స్ ప్లేస్ లో వచ్చే వాల్యూ 4 అవుద్దని తెలుసు మనకి. సో ఇక్కడ 4 ఉంది ఇక్కడ. సో ఇది ఈవెన్ ఆడా? ఈవెన్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఆడ్. ఇది ఈవెన్, ఇది ఆడ్. సో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వచ్చే డిజిట్ ఏంటి? 6. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంటే 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చే డిజిట్ 4. కాబట్టి రెండాటిని ఏం చేయమన్నాడు? ప్లస్ చేయాలి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వచ్చే వాల్యూస్ ని మనం యాడ్ చేయగా వచ్చే నెంబర్ చెప్పాలి. సో ప్లస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 10. సో ఇక్కడ ఫైనల్ గా యూనిట్స్ ప్లేస్ లో ఏముంటుంది? 0. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వచ్చే ఆన్సర్ 0. సో ఇది మనం చెప్తాం ఈజీగా. సో బై యూజింగ్ అవర్ ఫార్ములాస్. ఓకే, ఆల్రెడీ నేను రూల్స్ చెప్పాను. 1, 5, 6 ఇవన్నీ కూడా రూల్స్ చెప్పాను కదా. 2కి 3కి 4కి ఇవన్నీ రూల్స్ చెప్పాను. సో అవి రూల్స్ ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుద్ది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.